నా పేరు శ్రీనివాసరాజు అండి. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. సార్ మా ఆంధ్ర ప్రాంతంలో కంటే తెలంగాణ ప్రాంతంలో బోర్లు ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది సార్. దీనికి రీజన్ ఏంటి సార్? రైట్ శ్రీనివాసరాజు గారు, కారణం ఏంటంటే రాక్ ఫార్మేషన్లో మార్పు అండి. తెలంగాణలో గ్రనైట్ రాయి అండి, అంటే చాలా గట్టిగా ఉంటుందండి. వర్షపు నీళ్ళు అనేది తొందరగా లోపలికి ఫిల్టర్ అవడానికి అవకాశం ఉండదండి. మీ సైడ్ ఏంటంటే కొండలైట్ అండి. ఈ కొండలైట్ అంటే ఏంటంటే మెత్తటి రాయి అండి. ఈ మెత్తటి రాయి లోపల ఏంటంటే వర్షపు నీళ్ళు బాగా లోపలికి దిగి నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉండే ఫార్మేషన్ సార్ మీది. రెండోది, ఇక్కడ పొలం అనేది ఎగుడు దిగుడు ఉంటుందండి. అంటే వర్షపు నీళ్ళు అనేది పల్లపు ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ మాత్రమే కేంద్రీకృతం అవుతాయి. మీ సైడ్ ఏంటంటే ల్యాండ్ అనేది ప్లెయిన్గా ఉంటుందండి. సో టోటల్ ఏరియాలో కూడా నీళ్ళు ఉండడానికి అవకాశం ఉండే ప్రాంతము. మూడోది ఏంటంటే సహజసిద్ధంగా మీకు మాయిశ్చర్ అనేది వాతావరణంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేది ఆవిరి కాదండి. తెలంగాణలో ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు అనేది తొందరలో ఆవిరైపోయి గ్రౌండ్ టేబుల్ను అయిపోగొట్టడానికి అవకాశం ఉంటుందండి. ఈ కారణాల చేత బోర్లు అనేది ఇక్కడ ఫెయిల్యూర్స్ అవ్వడానికి ఎక్కువ కారణాలండి. థ్యాంక్ యూ.